రమణీయ సంజీవనానికి స్వాగతం. ఓ వ్యక్తి జీవితంలో విరక్తి చెంది బాధతో కన్నీరు కారుస్తూ, హే భగవాన్, నాకే ఎందుకు ఇన్ని కష్టాలిచ్చావయ్యా, నాకే ఎందుకు ఇన్ని బాధలిచ్చావయ్యా అంటూ కన్నీరు కారుస్తూ కారుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ అలా నిద్రలోకి జారుకుంటాడు. ఆ నిద్రలో ఆయనకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఆయన ఒక షాపుకు వెళ్తాడు. ఆ షాపులో తిరుగుతూ ఉండగా ఆయన దృష్టి ఒక అందమైనటువంటి కప్పుపై పడుతుంది. ఆ కప్పు దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తూ, ఓ గాడ్, హౌ బ్యూటిఫుల్ దిస్ కప్ ఈజ్, ఈ కప్పు ఎంత అందంగా ఉంది భగవంతుడా అని అంటుంటే, అలా అంటున్నాడో లేదో వెంటనే ఆ కప్పు మాట్లాడడం ప్రారంభించి, అవునయ్యా, ఇప్పుడు నేను చాలా అందంగానే ఉన్నాను, కానీ అంతకుముందు ఆ కుమ్మరివాడు నన్ను ఇంత అందంగా తయారు చేయక ముందు నా పరిస్థితి ఏమిటో నీకు ఏమీ తెలియదయ్యా. నేను నా తల్లి నేల తల్లితో పడుకొని ఉండంగా, హద్దుకొని పడుకొని ఉండంగా నన్ను నా తల్లి నుంచి బలవంతంగా వేరు చేస్తూ ఉంటే, నేను బాగా రోధించి ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఆ కుమ్మరి జస్ట్ వెయిట్ అన్నాడు. ఆ తర్వాత నన్ను బలవంతంగా తీసుకువెళ్ళి ఆయన కుమ్మరి చక్రముపై వేసి నన్ను గిరగిరా తిప్పుతుంటే, మళ్ళీ నేను ఏడుస్తుంటే ఆయన మళ్ళీ జస్ట్ వెయిట్ అన్నాడు. ఆ తర్వాత నన్ను బట్టిలో వేసి కాలుస్తూ ఉంటే, ఆ మంటలను భరించలేక బొబ్బలు ఒళ్ళంతా కాలి బొబ్బలు వస్తుంటే, ఓ కుమ్మరి, ఎందుకు ఇంత క్రూయల్గా ఉన్నావు, ఎందుకు నువ్వు ఇంత రాక్షసుడుగా ప్రవర్తిస్తున్నావు, నన్ను వదిలిపెట్టు అంటే మళ్ళీ అప్పుడు ఆ కుమ్మరి జస్ట్ వెయిట్ అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ బయటికి నన్ను తీసి ఊరుకున్నాడా? లేదు, నాపై రంగులు రసాయనాలు చల్లుతూ స్ప్రే చేస్తూ ఉంటే, ఆ రసాయనాలకు నా ఒళ్ళంతా మండుతూ ఇరిటేషన్ వస్తుంటే మళ్ళీ అడిగాను, మళ్ళీ రోధించాను, ఏడుస్తూ ఉంటే ఆ కుమ్మరి అన్నాడు మళ్ళీ జస్ట్ వెయిట్ అని అన్నాడు. అంతలో ఊరుకోలే, మళ్ళీ నేను బలంగా గట్టిగా తయారయ్యటానికని మళ్ళా బట్టిలో వేసి కాల్స్తుంటే ఇక నా వల్ల కాలే, నేను తట్టుకోలేక ఆ కోపంతో, ఒరేయ్ కుమ్మరి, వై ఆర్ యు సో క్రూయల్, నన్ను వదిలిపెట్టురా, నీకు దండం పెడతారా, వదిలిపెట్టురా అన్నా కూడా అప్పుడు కూడా జస్ట్ వెయిట్ అనే అన్నాడు. ఆ తర్వాత బట్టీలో నుంచి నన్ను తీసుకువచ్చి నా ముందు ఒక అద్దం పెట్టి, ఇదిగో చూసుకో, నువ్వు ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉన్నావో చూసుకో అంటే, నేను ఆ అద్దంలో చూసుకొని ఆశ్చర్యపోయాను. హౌ బ్యూటిఫుల్ ఐ ఆమ్, నేను ఎంత అందంగా ఉన్నాను, థ్యాంక్ యూ కుమ్మరి అని అంటూ, ఓహో, ఆ కుమ్మరి వాడు నాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇచ్చింది నేను ఇంత అందంగా తయారయ్యటానికా అని చెప్తూనే, నువ్వు కూడా ఏడవకు బాబు, అయ్యా నువ్వు ఏడవకు, నువ్వు కూడా కష్టాలను తట్టుకో, బాధలను భరించు, నీకు కూడా అంత మంచే జరుగుతుంది అని ఆ కప్పు చెప్పింది. సో ఈ వీడియోను షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తారని